నమస్తే, వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో 51,164 మంది రైతులకు రుణమాఫీ. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేద వధూవరుల కళ్యాణం కోసం తన నెల జీతాన్ని పంపిణీ. కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా హలాహర్వి మండలంలో టీడీపీ నాయకులు ప్రెస్ మీట్. అభివృద్ధి జరగాలంటే వీరభద్ర గౌడ్ ఇన్ఛార్జ్ ఉండాలి. అక్రమ సంబంధం పెట్టుకున్న భర్తకు దేహశుద్ధి చేసిన భార్య. 66 మంది ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా మంజూరైన 66 లక్షల రూపాయల విలువ గల చెక్కుల పంపిణీ. సౌత్ జోన్ హాకీ పోటీలో ఆంధ్ర విజయం. సిఎస్సి హెల్త్ ఉచిత హెల్త్ క్యాంపు. లేబర్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 54 రకాల టెస్టులు ఉచితం. 27 నుంచి భారత్ శ్రీలంక ద్వైపాక్షిక సిరీస్. సీనియర్లు అందుబాటులో ఉండాలన్న గంభీర్. ఇచ్చిన మాట ప్రకారం గురువారం నుండి రైతు రుణమాఫీకి ప్రక్రియ ప్రారంభం. నా తొలి రోజులు మళ్లీ గుర్తొచ్చాయి. స్మితా సబర్వాల్ ఇంట్రెస్టింగ్ ట్వీట్. సంగారెడ్డి జిల్లాలో మొదటి విడతగా 51,164 మంది రైతులకు రుణమాఫీ జరుగుతుందని కలెక్టర్ వల్లూరు క్రాంతి బుధవారం తెలిపారు. సంగారెడ్డి నియోజకవర్గంలో 7,528 ఆందోళనలో, 14,261 జహీరాబాద్లో, 9,412 పటాన్ చెరువులో, 2,843 నారాయణఖేడ్లో, 2,388 మంది రైతులకు రుణమాఫీ అమలవుతుందని చెప్పారు. నేరుగా రైతుల ఖాతాలోనే ప్రభుత్వం జమ చేస్తుందని పేర్కొన్నారు. రవాణా యువజన క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రాయచోటిలోని తన క్యాంపు కార్యాలయంలో పేద వధూవరుల కళ్యాణం కోసం తన నెల జీతాన్ని పంపిణీ చేయడం జరిగింది. అన్నమయ్య జిల్లా డాక్టర్ అంబేద్కర్ గురుకులం నుంచి ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు మంత్రి యొక్క చిత్రపటాన్ని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డికి అందజేయడం జరిగింది. మంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ నా నెల జీతాన్ని పేద నిరుపేదల వివాహాల కోసం పంచిపెడుతున్నట్లు ఆయన తెలిపారు. ఆయన ఈరోజు అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా వస్తున్న పార్టీ శ్రేణుల కార్యకర్తల యొక్క సమస్యలను అడిగి తెలుసుకుంటూ వారికి సహాయ సహకారాలు అందించడానికి నేను ఎల్లవెల్లలా అందుబాటులో ఉంటానని ఆయన తెలిపారు. కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా హాలహర్వి మండలంలో టీడీపీ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. అభివృద్ధి జరగాలంటే వీరభద్ర గౌడ్కి ఇన్ఛార్జ్ ఉండాలి. ఆలూరు తాలూకులో సాగునీరు తాగునీరు చేయాలంటే వీరభద్ర గౌడ్ కావాలి. వేదావతి ప్రాజెక్టు పూర్తి చేయాలంటే వీరభద్ర గౌడ్ కావాలి. ఆలూరు తాలూకాలో రోడ్డు నిర్మాణం జరగాలంటే ఏ పని జరగాలని వీరభద్ర గౌడ్ ఇన్ఛార్జిగా ఉంటేనే అదే సాధ్యమవుతుందని తిప్పయ్య స్వామి మీడియా సమావేశంలో మాట్లాడారు. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ పరిధిలో ఎల్ సింగవరం గ్రామానికి చెందిన రేనం హరిత 3 ఏళ్ల క్రితం పాలకొండకు చెందిన వివేక్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరు విశాఖపట్నం ఎంవీపీ కాలనీలో నివాసం ఉండగా స్థానిక స్పాలో పనిచేసే అమ్మాయితో వివేక్ పరిచయం అక్రమ సంబంధంకు దారితీసి గత సంవత్సర కాలం నుండి భార్యను వదిలి మధుతేజ అనే అమ్మాయితో వేరే కాపురం పెట్టడంతో ఈ రోజు ఉదయం భార్య హరిత కుటుంబం సభ్యులతో కలిసి వెళ్లి వైజాగ్ లో అక్రమ కాపురం చేస్తున్న ఫ్లాట్ లో వారిరువురిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని భర్తకు దేహశుద్ధి చేశారు. తనకు న్యాయం చేయాలని, తన భర్త తనకు కావాలని బాధితురాలు కోరుతున్నారు. రాయకల్ పట్టణ గూడేటి రెడ్డి సంఘంలో రాయకల్ పట్టణ మండలానికి చెందిన 66 మంది ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా మంజూరైన 66 లక్షల రూపాయలు విలువ గల చెక్కులను 116 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 23,50,000 రూపాయలు విలువ గల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోర హనుమాన్లు, వైస్ చైర్మన్ గుండ్ర రమాదేవి, ట్యాక్స్ చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Welcome to Ramesh Dental Care. This is Dr. Ramesh, MDS, Conservative Dentist and Endodontist. At Ramesh Dental Care, we are dedicated to providing the top quality dental care in a friendly and welcoming environment. Our team of experienced dentists and staff prioritize your oral health and comfort zone above all else. Services we offer here are routine dental checkups and cleanings, fillings, crowns and bridges, root canal treatments, advanced dental implants, advanced dental laser surgeries, tooth whitening and cosmetic dentistry,
orthodontic treatments including braces and invisible aligners. Hello, I'm Dr. Ruma Abdallah, co-founder of Ramesh Dental Care. I'm the chief periodontist and implantologist in RDC. Here in RDC, we provide honest patient education. That is, with us, you are a partner in your own dental treatment plan. In RDC, we provide same-day emergency treatment plan. Same-day emergency dental treatment is always on call 24/7 in RDC. బ్యాక్ టు న్యూస్. పులివెందుల పట్టణంలోని వైఎస్ఆర్ హాకీ క్రీడా మైదానంలో జరుగుతున్న సౌత్ ఇండియా హాకీ ఛాంపియన్షిప్ క్రీడా పోటీలు బుధవారం ముగిశాయి. ఈ పోటీల్లో కేరళ, పాండిచ్చేరి, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల బాలబాలికల జట్లు పాల్గొన్నాయి. జూనియర్ ఉమెన్ సౌత్ జోన్ మ్యాచ్ ఫైనల్స్ లో కర్ణాటకపై 5 గోల్స్ తో ఆంధ్రప్రదేశ్ ఉమెన్ టీం ఘన విజయం సాధించింది. సిఎస్సి హెల్త్ ఉచిత క్యాంపు INTU సి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో లేబర్ కార్డు ఉన్న వారికి ఉచితంగా స్థానిక వర్తక సంఘము భవనాల్లో IUNTU సి జిల్లా అధ్యక్షులు కొత్త సీతారాముల వారి ఆదేశాల మేరకు జిల్లా కార్యదర్శి గజ్జి సూర్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. హెల్త్ క్యాంపును INTU సి మహిళా విభాగం అధ్యక్షురాలు కొండ పద్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రేవంత్ 2 లక్షల రుణమాఫీ చేసి చరిత్ర సృష్టించారు. మాట నిలబెట్టుకున్నారు రేవంత్. బట్టి, తుమ్మల, పొంగులేటి వారికి ప్రత్యేక ధన్యవాదములు. లేబర్ కార్డు ఉన్న వారికి 54 రకాల టెస్టులు, షుగర్, థైరాయిడ్, విటమిన్ డి, లివర్, కిడ్నీ మొదలగు అన్ని వైద్య పరీక్షలు చేయించి ఆరోగ్యంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు సాయి కిరణ్, అశోక్, జిల్లా INTUC ఆర్గనైజేషన్ సెక్రటరీ వీసరి అంజయ్య, పోతగాని రమణ కుమార్, పతాని నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. భారత్, శ్రీలంక జట్ల మధ్య ఈ నెల 27 నుంచి T20 వన్డే సిరీస్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే ఇందుకోసం భారత జట్టు ఎంపికై ఆసక్తి నెలకొంది. T20 ప్రపంచ కప్ 2024 తర్వాత రోహిత్ శర్మ T20 క్రికెట్కు గుడ్ బై చెప్పిన నేపథ్యంలో తదుపరి కెప్టెన్ ఎవరనేది ఆసక్తిగా మారింది. ఇదే సమయంలో వన్డే సిరీస్కు సీనియర్లు అందుబాటులో ఉంటారా లేదా అనే విషయంపై సైతం ఉత్కంఠం కొనసాగుతోంది. ఈ పర్యటన నుంచే టీమిండియా హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన గౌతమ్ గంభీర్ వన్డే సిరీస్కు సీనియర్లు జట్టులో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. శ్రీలంకతో వన్డే సిరీస్కు సీనియర్ ఆటగాళ్లు అందుబాటులో ఉండాలని కొత్త కోచ్ గంభీర్ కోరినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్ జట్టు పరిమితం సంఖ్యలో వన్డేలు ఆడనుంది. దీంతో శ్రీలంక పర్యటనను వినియోగించుకోవడానికి గంభీర్ కోరుతున్నాడు. అందుకే సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రాలు అందుబాటులో ఉండాలని పట్టుబడుతున్నాడు. ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం ఇచ్చిన మాట ప్రకారం గురువారం నుండి రైతు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభం. అనంతరం దమగన్పూర్ ప్యాక్స్ చైర్మన్ గూళ్ల నరసింహ, మాజీ జెడ్పీటీసీ రఘుపతి రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నేటి నుండి ఒకే విడతతో రైతు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించడం కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుకు ఇది ఒక గొప్ప నిదర్శనమని అన్నారు. రాబోయే కాలంలో 6 గ్యారంటీలతో పాటు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసి రాష్ట్రానికి అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తుందని అన్నారు. తర్వాత సాయంత్రం 4 గంటలకు రైతు వేదిక వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో రుణమాఫీ పొందిన రైతులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వీరేష్ గౌడ్, జంగం బాబు, కె సతీష్, మల్లికార్జున, పురుషోత్తం, గణపచందు, అశోక్ గౌడ్ మరియు తదితరులు పాల్గొన్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన విలువైన సందేశాలతో ఎంతో మందిలో స్ఫూర్తి నింపు మరెంతో మందిని అభిమానులుగా మార్చుకున్న డైనమిక్ IAS తెలంగాణ ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యదర్శిగా ఉన్న స్మితా సబర్వాల్ మరో ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. అయితే ఈసారి తొలి ప్రయత్నంలోనే ఆల్ ఇండియా 3rd ర్యాంక్ సాధించిన తెలంగాణ IAS టాపర్ అనన్యారెడ్డిని స్మితా సబర్వాల్ పరిచయం చేశారు. గతంలోనూ అనన్యారెడ్డి గురించి తన ట్విట్టర్లో ప్రస్తావించిన స్మితా సబర్వాల్ మరోసారి ఆమె గురించి చెప్పుకొచ్చారు. తన తొలి రోజుల్లోని ఆదర్శవాదాన్ని అనన్యారెడ్డి మళ్లీ గుర్తు చేసిందని స్మితా సబర్వాల్ తెలిపారు. అంతేకాదు మార్పు గురించి కూడా ప్రస్తావించారు. ప్రపంచంలో మీరు చూడాలనుకునే మార్పు మీరే కావచ్చు అంటూ ఇన్స్పిరేషన్ మాటలు తన ట్వీట్కు జోడించారు. ఈ ట్వీట్తో పాటు అనన్యారెడ్డితో ఉన్న ఫోటోను కూడా పంచుకున్నారు. ఈ ఫోటోలో అనన్యారెడ్డికి స్మితా సబర్వాల్ ఓ విలువైన పుస్తకాన్ని కూడా గిఫ్ట్గా ఇచ్చారు. నికోల్ మిచియావెల్లి రాసిన ది ప్రిన్స్ పుస్తకాన్ని అందించారు. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్ వాచ్. తెలంగాణలో 51,164 మంది రైతులకు రుణమాఫీ. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేద వధవర్ల కళ్యాణం కోసం తన నెల జీతాన్ని పంపిణీ. కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా హలాహర్వి మండలంలో టీడీపీ నాయకులు ప్రెస్ మీట్. అభివృద్ధి జరగాలంటే వీరభద్ర గౌడ్ ఇన్ఛార్జ్ ఉండాలి. అక్రమ సంబంధం పెట్టుకున్న భర్తకు దేహశుద్ధి చేసిన భార్య.
66 మంది ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా మంజూరైన 66 లక్షల రూపాయల విలువ గల చెక్కుల పంపిణీ. సౌత్ జోన్ హాకీ పోటీలో ఆంధ్ర విజయం. సిఎస్సి హెల్త్ ఉచిత హెల్త్ క్యాంపు. లేబర్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 54 రకాల టెస్టులు ఉచితం. 27 నుంచి భారత్ శ్రీలంక ద్వైపాక్షిక సిరీస్ సీనియర్లు అందుబాటులో ఉండాలన్న గంభీర్. ఇచ్చిన మాట ప్రకారం గురువారం నుండి రైతు రుణమాఫీకి ప్రక్రియ ప్రారంభం. నా తొలి రోజులు మళ్ళీ గుర్తొచ్చాయి. స్మితా సబర్వాల్ ఇంట్రెస్టింగ్ ట్వీట్. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్ వాచ్.